బెల్లబాత్ ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. కప్పు బియ్యం, కప్పు కందిపప్పు, కొంచెం పసుపు, తగిన నీళ్లు వేసుకొని కుక్కర్ 2 విజిల్స్ రానిచ్చి పక్కన పెట్టేసుకోండి. అలాగే ఒక మూకుడులో శనగపప్పు, మినపప్పు, ఆవాలు, మెంతులు వేసేసుకోండి. చక్కగా వేయించేసేసుకోండి. కొంచెం వేగాక కొంచెం 2 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క ముక్క, అలాగే కొంచెం జీలకర్ర, ధనియాలు, ఎండుమిరపకాయలు, మిరియాలు అన్నీ కలిపి వేయించేసుకుని పొడిగొట్టి పక్కన ఉంచేసుకోండి. గిన్నెలో కొంచెం నెయ్యి, కొంచెం నూనె వేసి తాలింపు గింజలు వేసేసుకుని ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, టమాటా ముక్కలు, అలాగే మీకు నచ్చిన వెజిటబుల్స్ కూడా వేసేసుకోండి. చక్కగా అన్నీ వేయించుకుని అన్నీ ఉడికాక కొంచెం కారం, అలాగే ఇందాక మనం కొట్టి ఉంచుకున్న గుండా కూడా వేసి వేయించేసేసుకుని అవన్నీ కలిపి ఈ పప్పులో వేసేసేయండి. చింతపండు రసం తగినంత సాల్ట్ వేసి కలిపి 2 చెంచాలు ఎండు కొబ్బరి కూడా వేసేసుకుని ఉడికించి కొత్తిమీర జల్లి సర్వ్ చేసుకోండి. ఇంకా డీటెయిల్గా కావాలంటే మా యూట్యూబ్ ఛానల్ ముద్దపప్పు ఆవకాయని